బయట ఏం తిన్నావు అంటే పానీపూరి తిన్నామని చెప్పినామే అనుకోండి, ఓసిడి వాళ్ళు ఉంటారు కదా, చీ పానీపూరియా ఎట్లా తయారు చేస్తారో తెలుసా మీకు? అట్లాంటి వాళ్ళ కోసమే ఇవాళ హోమ్ మేడ్ పానీపూరి ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నా. ఈ పూరీస్ రెడీమేడ్ దొరుకుతుంది, ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా ఇప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఈ సమ్మర్ లో మీరే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి. ఇంకా పూరీస్ అయితే రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు మనము పానీ అంటే వాటర్, దాంట్లో స్టఫ్ పప్పు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 1 kg పప్పుకి 200 grams పొటాటో ఉంటే చాలంట, డాడీ చెప్పిండు. ఇంకా ఈ పప్పు ముందు రోజు నానబెట్టుకొని నెక్స్ట్ డే ఇంకా ప్రెషర్ కుక్కర్ లో వేసేసి కొంచెం 1/2 ఇంచ్ వరకు వాటర్ పైన ఉండాలి. పసుపు, ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు, కొద్దిగా బేకింగ్ సోడా కూడా, ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలి. ఇంకా అది కూల్ అయిన తర్వాత మనం పప్పు ప్రిపేర్ చేసుకుందాం. ఆ లోపు మనం ఇప్పుడు చారు ప్రిపేర్ చేద్దాం. అదేనండి పానీ. మిక్సీ జార్ లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు వాటర్ లో పోసేసేయాలి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్, ఇంకా రాక్ సాల్ట్, అదే టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పానీ రెడీ అయిపోయింది కదా, పప్పు కూడా ప్రిపేర్ చేసుకుందాం. పప్పు బాగా ఉడికిపోయింది, పోపు వేసుకోవాలి. ఆయిల్ లో జీలకర్ర, అల్లం పేస్ట్, ఉడకబెట్టుకున్న పప్పు దీంట్లో వేసేసి టేస్ట్ కి తగినంత కారం, గరం మసాలా, ఉప్పు, చాట్ మసాలా ఉంటే వేసుకోండి. ఇంకా అంతే, పానీపూరి రెడీ అయిపోయినట్టే. అది కూడా హోమ్ మేడ్ పానీపూరి. ఇన్ని పానీపూరీస్ ఉన్నాయని మమ్మీ డాడీ నేను ఛాలెంజ్ పెట్టుకున్నాం. ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలనుకున్నారా? అయితే ఇవాళ 2 o'clock లాంగ్ వీడియో చూడాల్సిందే.